కృష్ణరాజు గారి సినిమాల్లో అవి చాలా చూస్తుంటారు కదా, అంటే మీకు బాగా అంటే ఆ క్యారెక్టర్ని ఏం చేస్తుంటే బాగుండు అట్లా అనిపిస్తుంటుంది కదా ఒక్కటి ఏమన్నా? అదే అండి, బాబాయ్ అంతేది. కానీ నాకు బాగా నచ్చిన సినిమా చాలా ఉన్నాయండి, ఒకటని మనం చెప్పలేము. కానీ స్వాతికిరణం అద్భుతమైనటువంటి చక్కని సినిమా. అలాగే శారద సినిమా తీశారు. శారద అయ్యి బాబాయ్ అది మర్చిపోలేమండి. శోభన్ బాబు గారిది శారద గారు నటి. అలాంటి గొప్ప గొప్ప సినిమాలు చాలా అద్భుతం. దాసనారాయణ గారు తీసిన తాతామనుడు ఎన్ని అండి, ఒకటి అంటే సమయానికి జ్ఞప్తి రాకపోవచ్చు కానీ అలాంటి బ్రహ్మాండమైన సినిమాలు చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఆ సంగీతాలు, ఆ పాటలు. ఒక సినిమా పెడితే తెలుసో తెలియక తప్పు చేసిన వాళ్ళు కూడా ఆ సినిమా నుంచి నేర్చుకుని వచ్చి తిరిగి దాన్ని అభిప్రాయాన్ని మార్చుకున్న వాళ్ళు, పరివర్తన చెందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో ఆ దశలో మేము కూడా ఉన్నాం. అడగ పళనిస్వామి గారు అంటారు. మీ ఫుల్ నేమ్ ఏంటండి? నా పేరు వచ్చి శివప్రసాద్. భాగవతి మా ఇంటి పేరు. భాగవతి. నా పేరు శివప్రసాద్. ఓకే. పళనిస్వామి అనేది మా కులదేవత పేరు. కులదేవత పేరు. ఓకే. కులదేవత చెప్పాను కదా, పళని చెప్పాను మా కులదేవతని. ఓకే. చెప్పాను కదా. నా పిల్లల పేర్లు కూడా అవే, పళని మురుగన్, పళని షణ్ముఖన్, పళని శరవణన్, పళనిస్వామి. నేను ఛానల్ ప్రారంభించేటప్పుడు నా పిల్లల ముగ్గురు పేర్లు కలిసి వచ్చేటటువంటి పేరు కావాలి, నా కులదేవత పేరు కావాలి. అందుకని పళనిస్వామి అని ఆయన పేరే పెట్టుకున్నా. ఓకే. మొత్తం కలిసి పెట్టుకున్నా. ఇప్పుడు నేను అందరికీ పళనిస్వామిగానే నేను బాగా పరిచయం. పళనిస్వామి గారు బాగా పరిచయం. నేను వృత్తిలోకి వెళ్ళినప్పుడు కూడా నన్ను మీరు పళనిస్వామి గారు కదా అంటారు. నన్ను ఎవరు ఆ పాత పేరుతో గబుక్కు. ఇవి కాకుండా వృత్తి ఏంటి? వృత్తి అంటే నేను పితృకార్యాలు చేయిస్తానండి. ఓకే. నా కుల వృత్తి అనమాట. ఓకే. అంటే రాజమండ్రి దక్షిణ కాశీ. ఇక్కడ కర్మకాండలకు పెద్ద పెట్టిన పేరు. ఎక్కడెక్కడి నుంచో దేశ దేశాల నుంచి రాజమండ్రి వస్తారు కర్మకాండల కోసం. గోదావరి కోసం, అఖండ గోదావరి కోసం వస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు ఏంటంటే పితృకార్యాలు చేసేటటువంటి కుటుంబంలో నన్ను భగవంతుడు పుట్టించాడు. మా నాన్నగారు నేర్పిన విద్య ఇది నాకు. మా అమ్మగారు నేర్పిన విద్య వంట, మా నాన్నగారు నేర్పిన వృత్తి పితృకార్యాలు. కాబట్టి మా అమ్మగారు నేర్పిన వృత్తితో నేను ఇక్కడికి ఈ విధంగాను అందరిలోనే ఉన్నాను. మా నాన్నగారు నేర్పినటువంటి వృత్తితో ఈ విధంగా నేను జీవనోపాధి గడిపిస్తున్నాను. పితృకార్యాలు చేస్తాను. రాజమండ్రిలో కంభం వారి సత్రం అని చెప్పి ఇప్పుడు మా ఇంటి పక్కనే, గోదావరి గట్టు మీదే పక్కన, శంకరమఠం పక్కన. అక్కడికి వచ్చినట్టయితే నేను నా పిల్లలు ఆ వృత్తి చేస్తూ, నా పిల్లలు ముగ్గురు కూడా వేద పాఠశాలలో చదువుకున్నారు. తమిళనాడు తంజావూరు దగ్గర కుంభకోణం రాజా వేద కావ్య పాఠశాలలో వేదం పూర్తి చేశారు. అలాగే పితృకార్యాల వృత్తి కూడా వాళ్ళకి తరఫీదు ఇచ్చాను నేను. మేము అందరూ కలిసి ఈ వృత్తిని చేయిస్తూనే మేము జీవన ఉపాధి కొనసాగించుకుంటూ ఉదయం ఆ వృత్తికి వెళుతూ ఇంటికి వచ్చిన తర్వాత వీడియోలు చేస్తూ సాయంత్రం కాసేపు వ్యాయామానికి వెళ్తాను అనమాట. వ్యాయామం చేస్తానండి. నాకు చిన్నప్పుడు నేను అథ్లెటిక్స్లో నేను బాగా ప్రాక్టీస్ చేశాను, వెళ్ళాను. నాకు చిన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని పెద్ద కోరిక ఉండేది. పోలీసు, అథ్లెటిక్, పక్కన సినిమా రంగాలు అన్నీ వదిలేసి ఇప్పుడు పురోహిత్యంలోకి వచ్చారు. ఉండాలని కోరిక ఉండేది. ఇంకా చెప్తున్నాం కదండి, మంచి ఒక అడ్వకేట్, పెద్ద లాయర్ అవ్వాలని ఒక కోరిక ఉండేది. సైక్రటిస్ట్ అవ్వాలని పెద్ద కోరిక ఉండేది. పోలీసు సెలక్షన్ కూడా అయిపోయిందండి, అన్నీ అయిపోయాయి. అప్పట్లో కొన్ని కారణాల చేత అవ్వలేదు. ఆల్ ఇండియా రేడియోలో సింగర్గా కూడా సెలెక్ట్ అయ్యాను నేను, విజయవాడ, విశాఖపట్నంలో కూడా. అప్పుడు కూడా కొన్ని కారణాల చేత వెళ్ళలేకపోయాను. సినిమా రంగంలో కూడా అనేక అవకాశాలు వచ్చాయి, వాటికి కొన్ని కారణాల చేత నేను వెళ్ళలేకపోయాను. ఇవన్నీ కూడా నాలో అణగారిపోయాయి అన్నమాట. భగవంతుడి దయ వల్ల ఇలాగ నాలాంటి ఈ చిన్న చిన్న ఆనందాలు నెరవేరక అనేక మంది ఈ రోజు రేపు సోషల్ మీడియాలో వాళ్ళ చిన్న చిన్న ఉత్సాహాలు మాలాంటి వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ముచ్చట తీర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందులో నేను కూడా ఒక్కడిని అనమాట. ఫైనల్గా మీ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? ఉందండి, నా ఆశయం, నా కళ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క తత్వ వైభవం చాలా ఉందండి. మన తెలుగు వారికి అందవలసినది, అందకుండా పోయింది అది, ఆ వైభవం. ఆ వైభవాన్ని నాకు తెలుసున్నంతలో, ఎందరో మహానుభావులు, అందులో నేనెంతండి. అలానే నేనేం పెద్ద పండితుడిని ఏం కాదండి, నేను పామరుణ్ణి, అక్షరజ్ఞానం ఏం లేనివాడిని, నేనేం పెద్ద పండితుడిని ఏం కాదు. కానీ నాకు తెలుసున్నంతలో సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని అందరికీ అందించాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడి మీద నాకు తెలుసున్న అవగాహన అందరికీ కల్పించి ఆయన ప్రభ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజ్వలంగా సుస్థిరంగా నిలిచిపోయే విధంగా నా ప్రయత్నాన్ని నేను చేయాలనేటటువంటి కుతూహలం అదొక్కటే నా కోరిక. అదొక్కటే నా కోరిక అండి. సినిమాలో నటించాలని కోరుకుందాను అనుకోండి, కొద్ది రోజులు ఆడుతుంది, సినిమా పోతుంది. కానీ ఇది ఎలా కాదండి, రేపు మీరు, మీ పిల్లలు అనుభవిస్తారు కదా కదండి.
ఈ వైభవాన్ని చూడకుండా ఎంతో మంది దాటిపోయారు. ఇక మీరు దాటిపోకూడదు. నాకు తెలుసున్నంతలో స్వామి ప్రాభవ వైభవాన్ని అందరికీ చాటి చెప్పాలనేటటువంటి కుతూహలం నాకుంది. ప్రజలు నన్ను ఏ విధంగా నన్ను ఆదరిస్తారో ఆ విధంగా నేను చెప్పడానికి ముందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే పితృకార్యాలు చేయించడంలో మా కులవృత్తి అని చెప్పి 15 తరాలండి. నాది 15వ తరం. 15 తరాల నుంచి మా వృత్తి, మా పిల్లలకి ఇప్పుడు 16వ తరం నడుస్తుంది అన్నమాట. ఈ వృత్తిలో కూడా అందరికీ నేను సేవ చేయాలి, నాకున్న సేవ చేసి అందరినీ ఆ కష్టకాలంలో వడ్డెక్కించాలనేటటువంటి కళ కూడా ఉంది నాకు. ఈ 2 కళలు స్వామి ప్రభ వెలిగిపోవాలి అత్యంత వైభవంగా. సుబ్రహ్మణ్యేశ్వరుడి మీద ఉండేటటువంటి అపోహలు తొలగిపోవాలి. ఆయన అంటే భయం పోవాలి. ఎవరు ఏ స్థాయికి తగ్గట్టుగా ఆయన ఆరాధన చేసుకుంటారో ఆ స్థాయికి తాను దిగి వచ్చి మనల్ని కరుణిస్తాడు అనేటటువంటి ఆ ఆలోచన సుబ్రహ్మణ్య భక్తులందరికీ కలిగించాలనేది నా ఆలోచన. అలాగే పితృకార్యాలప్పుడు చాలామంది అనేక రకాలుగా బాధలు పడుతూ ఉంటారు. అలాంటి కష్టకాలంలో నేనంటూ ఒకనున్నానని గుర్తుపెట్టుకుంటే తప్పకుండా నా వంతు సేవ వాళ్ళకి అందించడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను. నేను సోషల్ మీడియాలో నేను రానంతసేపు అనేక ఉపన్యాసాలు ఇచ్చాను. కానీ ఈ మీడియాలోకి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ అవ్వలేదు. ఒకటి అటువంటి అవకాశం వస్తే నాకు తెలిసినంతగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. స్వామి వైభవం మీద. అంటే తెలుగు భాష మీద ఇంత పట్టుంది మీకు, ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా తెలుగు, దాని గురించి ఒక రకంగా గోదావరి నీళ్ళ మహిమనే చెప్పాలి. నాకు చాలా ఇష్టం తెలుగు భాష అంటే, నాకు చాలా ఇష్టం అన్నమాట. పదాలు కూడా చాలా స్పష్టంగా పలుకుతుంటారు. పదాలు కూడా నాకు మక్కువ. తెలుగు భాష మీద నాకు చాలా మక్కువ. మా అమ్మగారు అంటే మా అమ్మగారి గురించి చెప్పాలి మీకు. మా అమ్మగారు నాకు గురువు. ప్రతి వాళ్ళకి గురువే అంటారు, కానీ నాకు జీవిత మెళకువలు నేర్పింది మా అమ్మగారు అనమాట. నాకు వంటల్ని నేర్పుతూ జీవితానుభవంలో ఏ కష్టాలు వచ్చినా కూడా నన్ను నేను తిప్పుకుని బ్రతకడానికి నాకు దోహదకారి మా అమ్మగారు. మా అమ్మగారు నాకు ఒక మాట చెబుతూ ఉండేవారు, నీకు తెలుగు భాష వచ్చా అనేవారు మా అమ్మగారు. మాట్లాడుతున్నాగా అనేవాడిని అప్పుడు ఊహ తెలియని విషయంలో. రే, భాష అంటే మాట్లాడడం కాదు, 100 మాటలు మాట్లాడినా అందులో ఏ ఒక్క మాట ఇంకొకరికి నొప్పి కలగకుండా ఉన్నంతసేపు నీకు భాష మీద పట్టున్నట్టే లెక్క. ఏ ఒక్కరికైనా నీ మాట మనస్తాపం కలిగించిందంటే నువ్వు భాషలో పరిపూర్ణత సంపాదించలేదు. అనర్గళంగా 100 మాటలు మాట్లాడు, ఆ 100 మాటల్లో ఏ ఒక్కరికి మనస్తాపం కలిగించకుండా మాట్లాడు, చూస్తాను. అటువంటి భాషను సంపాదించని చెప్పి మా అమ్మగారు నాకు తరఫీదు ఇచ్చారు. ఈ రోజు నేను ఈ విధంగా తెలుగు మాట్లాడి ఇంతమంది ప్రశంస పొందుతున్నానంటే నా తల్లి గారి కారణం. నా తండ్రి గారి పేరు భాగవతి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు, నా తల్లి గారి పేరు భాగవతి సరోజిని గారు. గురువు గారు, మీకు మా ఐడ్రీమ్ తరపున చిన్న కానుక. అవునా? తిరుమల తిరుపతి దేవస్థానం. చాలా చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అదృష్టం ఏంటంటే మా శ్రీమతి గారు మా పిల్లల వాళ్ళు కూడా రాత్రి తిరుపతి నుంచి వచ్చారు. చెప్పారు, ఫోన్ చేసే సమయానికి చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, నేను తిరుపతి వెళ్ళలేదు, నాకుండే వృత్తి తిరుమల అన్న ఏழுమల చెప్పనే నా దగ్గరికి వచ్చారు మీరు కదా. నేను కూడా తిరుపతి వెళ్ళినట్టే. చాలా చాలా సంతోషం.